టీమిండియాలో కేఎల్ రాహుల్ పర్మనెంట్ బ్యాటింగ్ పొజిషన్ ఏంటో ఎవరికి తెలియదు. ఎందుకంటే కేఎల్ రాహుల్ టీమిండియాకి ఓపెనర్గా ఆడాడు, నెంబర్ 3లో ఆడాడు, నెంబర్ 4లో ఆడాడు, నెంబర్ 5లో ఆడాడు అండ్ లాస్ట్గా నెంబర్ 6లో కూడా ఆడాడు. యాక్చువల్గా కేఎల్ రాహుల్ టీమిండియాకి మొదట్లో ఓపెనింగ్ చేసేవాడు. ఇక ఓపెనర్గా తన స్టార్ట్స్ చూసుకున్నా కూడా 23 ఇన్నింగ్స్లో 915 రన్స్ 43 యావరేజ్ ఉంది. ఇక వరల్డ్ కప్ ముందు రిషబ్ పంత్ ఇంజరీ కావడంతో నెంబర్ 5 పొజిషన్లో వికెట్ కీపర్ పొజిషన్ ఖాళీగా ఉంది. అండ్ దానికన్నా ముందే టాప్ 4 అయితే ఇండియా ఫిక్స్ అయిపోయింది. ఓపెనర్స్గా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్. ఈ నలుగురు ప్లేయర్స్ కూడా టీమిండియా టాప్ 4గా ఫిక్స్ అయిపోయారు. దాంతో కేఎల్ రాహుల్ని వరల్డ్ కప్లో నెంబర్ 5 పొజిషన్లో ఆడించారు. నెంబర్ 5th పొజిషన్లో కూడా కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడాడు. తను టీమిండియాకి ఆడిన అన్ని పొజిషన్తో పోలిస్తే నెంబర్ 5th పొజిషన్లోనే తనకు చాలా మంచి రికార్డు ఉంది. వరల్డ్ కప్లో కూడా చూసాం, చాలా ఇంపార్టెంట్ మ్యాచ్లో ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాని గెలిపించాడు. తను ఫైనల్లో ఆడలేకపోయాడు, కొంచెం స్ట్రైక్ రేట్ ప్రాబ్లం ఉన్నప్పటికీ ఓవరాల్గా వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే తను చాలా బాగా ఆడాడు. ఇక వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకు ఓడిఐస్ ఆడలేదు. ఇక నెక్స్ట్ నెంబర్ 5th పొజిషన్లో ఆడే రిషబ్ పంత్ ఇంజరీ నుంచి కోలుకోవడంతో నెక్స్ట్ జరిగే ఐసీసీ టోర్నమెంట్కి ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ ఎవరో చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడింది. చాలామంది కేఎల్ రాహుల్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా ఉండాలన్నారు. మరికొంతమంది అయితే రిషబ్ పంత్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా ఉండాలన్నారు. కానీ ఫైనల్గా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్లో ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ ఎవరు అర్థమైంది, తనే కేఎల్ రాహుల్. ఇక రిషబ్ పంత్ అయితే కేఎల్ రాహుల్ బ్యాకప్గా ఉంటాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి కేఎల్ రాహుల్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ అన్నప్పుడు నెంబర్ 5th పొజిషన్లోనే కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తాడు అనుకున్నాం. కానీ గంభీర్కి, రోహిత్ శర్మకి వేరే ఐడియాస్ ఉన్నాయి. అక్షర్ పటేల్ నెంబర్ 5లో ప్రమోట్ చేసి కేఎల్ రాహుల్ నెంబర్ 6లో ఆడిస్తున్నారు. ఈ బ్యాటింగ్ పొజిషన్ చేంజ్ వెనక రీజన్ ఏంటంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్. టీమిండియా టాప్ 4లో ఒక్కరు కూడా లెఫ్ట్ హ్యాండర్ లేడు. దాంతో అక్షర్ పటేల్ నెంబర్ 5లో ఆడించి నెంబర్ 6లో కేఎల్ రాహుల్ని ఆడిస్తున్నారు. కానీ నెంబర్ 5లో ఎక్సలెంట్ రికార్డు ఉన్న కేఎల్ రాహుల్ని నెంబర్ 6లో ఆడించడం కరెక్టేనా? ఒకవేళ టీమిండియాకి నెంబర్ 5th పొజిషన్లో లెఫ్ట్ హ్యాండర్ కావాలనుకుంటే కేఎల్ రాహుల్ని పక్కన పెట్టి రిషబ్ పంత్ని టీంలోకి తీసుకోండి. అంతేకాని కేఎల్ రాహుల్ని టీంలో పెట్టుకొని నెంబర్ 6th పొజిషన్లో ఆడించడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. ప్రస్తుతం జరుగుతున్న ఓడిఐ సిరీస్లో నెంబర్ 6th పొజిషన్లో బ్యాటింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ 2 మ్యాచ్లోనే ఫెయిల్ అయిపోయాడు. ఎందుకంటే నెంబర్ 6th పొజిషన్ తనకు సూట్ కావట్లేదు. ఒకవేళ టీమిండియా ఎర్లీ వికెట్స్ కోల్పోయినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిన అక్షర్ పటేల్ని ప్రమోట్ చేస్తే ఓకే. కానీ టీమిండియా మంచి కంఫర్టబుల్ పొజిషన్ ఉన్నప్పుడు కూడా అక్షర్ పటేల్ని ప్రమోట్ చేయించి కేఎల్ రాహుల్ నెంబర్ 6లో ఆడించడం కరెక్ట్ కాదు. కనీసం థర్డ్ ఓడిఐలైనా నెంబర్ 5th పొజిషన్, ఒకవేళ కుదిరితే నెంబర్ 4th పొజిషన్లో ఆడించి తనకు మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇస్తే కేఎల్ రాహుల్ కూడా మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. కేఎల్ రాహుల్ నెంబర్ 4th పొజిషన్లో 13 ఇన్నింగ్స్ ఆడితే 558 రన్స్ 55 యావరేజ్ ఉంది. ఇక నెంబర్ 5th పొజిషన్లో 30 ఇన్నింగ్స్ ఆడితే 1259 రన్స్ 57 యావరేజ్ ఉంది. ఇక నెంబర్ 6th పొజిషన్లో 4 ఇన్నింగ్స్ 54 రన్స్ 18 యావరేజ్ ఉంది. ఇక ఈ స్టాట్ చూశాక కేఎల్ రాహుల్ ఏ పొజిషన్లో బ్యాటింగ్ చేస్తే బాగుంటుందో కింద కమెంట్ చేయండి. ఇక వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.